పేరు ఇరవై వచ్చిన మనం సర్పంచ్ అవతారం కనబడతలేదు కదమ్మా నీకు కూల్ పని చేస్తే లెక్క కనబడుతున్నావు. ఎన్ని రోజులైంది సర్పంచ్ గారి బడి ముట్టబడి? ఈ రూమ్ లో వచ్చి ఉంటున్నారు మీరు సర్పంచ్. ఇది మీ పరిస్థితి. సర్పంచ్ పరిస్థితి ఇట్లున్నది పాపం. పిల్లలు ఏం చదువుతున్నారు? అంగన్వాడియా? గవర్నమెంట్ హాస్టల్లో. వీళ్ళు కిరాయి సర్పంచ్ లావణ్య సర్పంచ్ భర్త కుమార్ 7వ తరగతి చదువుకున్నది. గ్రామానికి ఏదో అభివృద్ధి చేయాలని చెప్పని ఇక్కడ 5 తండాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ చేసింది. ఇక్కడ ఈ సర్పంచ్ పరిస్థితి ఏంటంటే గ్రామానికి ఏదైనా మేలు చేయాలి, గ్రామానికి ఉపకారం చేయాలని చెప్పని గ్రామంలో శ్మశాన వాటిక కట్టిర్రు. వీళ్ళు రోడ్లు వేసిర్రు, ఆడుకుంటందుకు క్రీడా ప్రాంగణం పెట్టిండ్రు, చిన్నదో మార్కెట్ యార్డ్ సాఫ్ చేసేదంతా పెట్టిండ్రు. వాటికి రావాల్సినటువంటి బిల్లులు 10 లక్షలు. వీళ్ళను కలెక్టర్ కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఆఫీసర్లు ఒత్తిడి చేసి మరి మీకు వస్తాయని చెప్పని చేస్తే ఇది 4 సంవత్సరాలైంది. వీళ్ళు ఇప్పటికి ఆ పనులు చేసి 4 సంవత్సరాలైంది. వాటికి మిత్తిలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని బంగారం కావచ్చు, ఒంటి మీద ఏదున్నా అన్ని అమ్ముకున్నారు. అన్ని అమ్ముకొని వీళ్లకున్నటువంటి జాగల వడ్డీ వ్యాపారులు వచ్చి మీద పడితే తట్టుకోలేక 2 ఎకరాలు అమ్మిండ్రు. ఈ ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు. ముఖ్యమంత్రి నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించుకొని ఆయన ఇక్కడికి వచ్చి, లేకపోతే నీ పర్సనల్ పంపించుకో, ఇక్కడికి పంపించుకుంటే తెలుస్తుంది. 2 ఎకరాలు అమ్మి వడ్డీ పైసలు కట్టిండ్రు. ఇంకా దాంట్లో అసల్లో 10 లక్షలలో దాదాపు 8 నుంచి 8.5 లక్షలు ఇంకా వాళ్ళే అట్లనే ఉన్నాయి. మరి వీళ్ళని ఏం చేసుకోమంటావు? ఇప్పుడు ఇది వీళ్ళు వాళ్ళ సొంత పనికి చేయలేదు. ఎవరు నీ కొడుకా? మీ చెత్త పరిపాలనలా, మీ స్వార్థపు రాజకీయాలకు ఇగో ఇట్లా తెలంగాణ తల్లులు ఇట్లా ఏడ్చే కాడికి వస్తుంది. ఏడవ తల్లి ఏడవకు, మేము మాట్లాడుతున్నాం. ఇగో ఏడ్చే కాడికి వచ్చింది. ఇగో ఈ కుమార్ సర్పంచ్ భర్త, వాళ్ళ అమ్మ సర్పంచ్ అత్తమ్మ ఈమె. ఇగో చూడు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నా చూడు. ముఖ్యమంత్రి నువ్వు ఓట్లే